మౌనంగా ఉండడం అది మంచిది సార్. అది మంచిదే కదయ్యా. అంటే ఎంజాయ్ చేయొద్దేస్తున్నారు కామ్గా ఉండి, కానీ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఉంటే రెండు రకాలుగా మంచిది. ఒకటి మనలో ఉండేటువంటి ఆ మౌనాన్ని ఎంజాయ్ చేస్తూ చేయటం ఆ రకంగా ఎంజాయ్ చేస్తాం కనుక మంచిది. రెండోది శాస్త్రకారులు చెప్పినట్టుగా మౌనం మూర్ఖస్య భూషణం అన్నాడు. ఆ రకంగానూ మంచిది. మూర్ఖుడికి భూషణం ఏంటంటే ఆర్నమెంట్ ఏంటంటే మౌనం అట. ఎందుకంటే వాడు మోరిప్పితో అజ్ఞానం బయటపడుతున్నాడు. అసలు వాడు మౌనం మూసుకుని ఉంటాడు. సైలెన్స్ ఇస్ ఆర్నమెంట్ ఆఫ్ ఎ ఫూల్ అని. కాబట్టి ఆ రకంగానే మౌనం మంచిది. ఏ రకంగా తీసుకున్నా మంచిది. బాబాకి దగ్గర చేస్తే బాబా మీకు ఇప్పుడు దగ్గరే ఉన్నాడయ్యా. దాన్ని మీరు గుర్తిస్తే చాలు. ఇప్పుడు మీరు చేసేదంతా కూడా దాన్ని గుర్తించే ప్రయత్నమే. బాబా ఏమన్నాడు, నీకు నాకు మధ్యలో అడ్డుగోడ తగ్గొట్టరా, తెలిస్తే నీకు నేను ఎక్కడుందని అర్థం అవుతుంది అని అన్నాడు. ఈ అడ్డుగోడలంతా కూడా ఏంటంటే ఈ గుణపాలు, సుత్తులు, శానాలు పెట్టుకొని ఈ అడ్డుగోడలు మొదలుకొట్టేటువంటి యాక్టివిటీస్ ఇవంతా కూడా మీరు చేసే సత్సంగాలు వీళ్ళన్నీ కూడా ఒక గుణపం, ఒక శుద్ధి, ఒక శానం. మనసు ఎరిగి ప్రవర్తిస్తున్నారు కదా గురువు గారికి అది ఇష్టం కనుక మనం ఇది చేయకూడదు. ఈ మనసు ఎరిగి ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఎరిగి ప్రవర్తించడమే కానీ అనుకూలంగానే కాదుగా. కాబట్టి నువ్వు ఉత్తమ శిష్యుడు నేను వస్తుంది. అన్నిటికీ కారణం ప్రేమ. Come to such a stage that if it doesn't like it, you should not be able to do it. You can't. అది నెమ్మదికి ప్రేమ పెరిగే కొద్ది దొరుకుతుంది. ఇవన్నీ దానికే.